నాన్నగారు, నాకు తెలుసు నాన్నగారు, మీరు నన్ను చూడడానికి తప్పకుండా వస్తారని. రండి, ఇంటికి వెళ్దాం. ఇప్పుడు కదలేమ్మా, తర్వాత ఎప్పుడైనా వస్తాను. చూడమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అలా వెళ్ళి కూర్చున్నాను రమ్మా. అమ్మా చంద్ర, తండ్రిగా ఇంతవరకు నేను నీకేమీ ఇవ్వలేకపోయాను. పైగా నేనే ఇప్పుడు నేను అడగడానికి వచ్చానమ్మా. నాన్నగారు, నేను మీ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డను. నన్ను మీరేమైనా అడగచ్చు. మీకు ఆ స్వతంత్రం ఉంది, అడగండి. అవునమ్మా, ఆ ధైర్యంతోనే వచ్చాను. మన జయలక్ష్మి లేదు? ఏది నా అంతుంటుందన్నారే, ఆ అమ్మాయి కదూ? దానికి పెళ్లి నిశ్చయమైందమ్మా. జయలక్ష్మికి పెళ్లి నిశ్చయమైందా? చాలా సంతోషం నాన్నగారు. పెళ్లి కొడుకు ఎవరో తెలుసమ్మా? భలేవారండి, మీరు చెప్పందే నాకెలా తెలుస్తుంది? మీ ఎదురింటి అవధానులు గారు అబ్బాయినమ్మా, రాము. నాన్నగారు. ఏమ్మా? అబ్బే ఏం లేదు, రాము చాలా మంచివాడు. నా చెల్లెలు ఎంతో అదృష్టవంతురాలు నాన్నగారు. నిజమేనమ్మా, కానీ ఇప్పుడు నీ చెల్లెల అదృష్టం నీ చేతుల్లో ఉంది తల్లి. ఈ సంబంధం వల్ల నాకు అవధానికి బంధుత్వం ఏర్పడుతుంది. తరచూ వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉండాలి. పొరపాటునైనా మనకున్న ఈ బాంధవ్యం వాళ్ళకి తెలిస్తే దాని కాపురం విరిగిన పాలవుతుంది తల్లి. అందువల్ల ఏ పరిస్థితుల్లోనూ ఈ సంగతి ఎవ్వరికీ తెలియనివ్వనని మాట ఇవ్వాలి కదూ నాన్నగారు. నాకు ఈ జన్మిచ్చిందే మీరు. అలాంటి మీకు ఏమాత్రం మాట ఇవ్వలేనా? నేను మీ బిడ్డనన్న నిజం నాకు తెలిసింది చాలు. లోకానికి తెలియపోతే అలాగే నాన్నగారు, ఎవ్వరికి ఎప్పటికీ మీరు నా తండ్రి అని తెలియనివ్వను. ఈ సత్యం నాలోనే ఉండిపోతుంది, నాతోనే సమసిపోతుంది. నాన్నగారు, ఇక మీరు చెల్లెలి పెళ్లి నిశ్చింతగా చేయండి. రాము చాలా మంచివాడు, సాక్షాత్తు రామచంద్రమూర్తి. నా చెల్లెలు నిజంగా అదృష్టవంతురాలు. అదేమిటి నాన్నగారు, నాకింత సంతోషమైన వార్త చెప్పి మీరిలా దిగులుగా? అబ్బే ఏం లేదమ్మా. వస్తాను నాన్నగారు. మంచి తల్లి. నేనట్లా నాన్నగారి చేతిలో చేయి వేసి మాటిచ్చానే లేదు, ఆయన ఎంత సంతోషించారని నాకు కూడా భలే సంతోషం వేసింది. భారతంలో కర్ణుడు తల్లొచ్చి అడిగిందని దాదాపు ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు కదా, అలాగే నాన్నగారు అడగగానే నేను సరే అన్నాను. ఏముంది, బిడ్డగా ఎక్కడ చెప్పుకోవద్దన్నారు, ఎంతేగా. నేనేమైతేనేమా నాన్నగారు రుణం తీర్చుకున్నాను. చంద్ర, నువ్వు చేసిన ఈ త్యాగానికి విలువిచ్చే వాళ్ళు ఎవరమ్మా? చంద్ర, చంద్ర, లలిత, రామ్మా రా, కూర్చో. చంద్ర, లలిత వచ్చిందమ్మా. ఎప్పుడు వచ్చావమ్మా? మీ ఆయన కూడా వచ్చారా? వచ్చారండి. ఓ లలిత, నిన్ను చూసి ఎన్నో ఏళ్ళైనట్టుందో. ఇవేంటి? మా రామన్నయ్య పెళ్లి. చంద్ర, నువ్వు మీ అమ్మ తప్పకుండా రావాలి. రేపే ప్రయాణం. పెళ్లికి మనం అంతా బస్సులో వెడదామే, సరేనా? వస్తానమ్మా. ఒక్క క్షణం ఉండమ్మా. ఏ చంద్ర, పెళ్లి వారింట్లో మన ఇద్దరికి పోలెడు పనులు. అన్నయ్యని వదిన్ని ఒక ఆట పట్టించాలి. ఏ ఇంకా చాలా మందిని పిలవాలి. వస్తానమ్మా, వస్తాను చంద్ర. అమ్మా, నా అన్నగారి కూతురు పెళ్ళట, వెళదామా? నాన్నగారు, ఇదిగో నేరస్తాన్ని పట్టుకొచ్చాను, విచారించి శిక్ష వేయండి. చంద్ర, నువ్వు రాము పెళ్లికి రాలేదు, అది నేరం. దానికి సాక్ష్యం కూడా నేనే. నువ్వు మరీ మరీ ఎప్పుడు గుర్తొచ్చావో చెప్పనా? ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి. క్షమించండి బాబు గారు, నా ఒంట్లో బాగోలేదు, అందుకే రాలేకపోయాను. కారణాలతో నిమిత్తం లేదు, నేరం నువ్వే ఒప్పుకున్నావుగా. పార్వతి, రాము పెళ్లికి రానందుకు మన చంద్రకి ఏం శిక్ష విధించాలో చెప్పు. చెప్పనా?
పెళ్లిలో చంద్రవంతు పూర్ణాలు, బొబ్బట్లు, లడ్లు, గారెలు అన్ని మూటగట్టి మెడకు తగిలించాలి. అబ్బే ఆ శిక్ష చాలదు, అవన్నీ ఇక్కడే తినిపించాలి. అమ్మ బాబోయ్ వద్దు బాబోయ్ అన్నా కానీ వదలకూడదు. కూర్చున్న చోట నుంచి లేవలేనంతగా తినిపించి ఆ తర్వాత మిగిలినవన్నీ మూట కట్టి పంపించాలి. ఏ భారతి, ఎలా ఉంది శిక్ష? మీలాంటి భోజన ప్రియులు జడ్జీలు అయితే వేసే శిక్షలాగే ఉంది. సరేలే లలిత, తీసుకెళ్ళు, వెంటనే శిక్ష అమలు జరిపించు. రావాలి. అన్నయ్య, ఏమిటా చూపు? మన చంద్రముఖి. చంద్ర, మన రాముకి ఇప్పుడు పెళ్ళాం తప్ప ఇంకెవ్వరూ గుర్తుండడం లేదు. అన్నయ్య గారు, మీ భార్య గారిని కనీసం మా చంద్రకైనా చూపిస్తారా? పిల్లు, రోజంతా గదిలో కూర్చున్నది చాలు గాని పెళ్ళాన్ని కిందకి రమ్మనవయ్యా. అట్లా నిలబడ్డావే, పరిచయం చెయ్యి. మీది మన ఎదురిల్లే, లలిత స్నేహితురా, పేరు చంద్రముఖి. నమస్తే. నమస్తే. వదిన గారు, వచ్చిన అతిథికి మర్యాద చేయాలి. రండి రండి. ఇంటికి వచ్చిన చుట్టాన్ని భార్యాభర్తలు ఇద్దరు దగ్గరుండి సత్కరించాలి. అది కూడా నేర్పించాలా? కూర్చో. ముందు నువ్వు తీసుకో. చంద్ర, నోట్లో వదిన, చంద్ర నీ నోరు తీపి చేసింది, నువ్వు అన్నే నోరు తీపి చేయాలి. అది చంద్ర చూడాలి కదా చంద్ర? నోట్లో. అదేం కుదరదు. ఏది ఆఖరి మాట మరొకసారి చెప్పు. నాతి చరామి. గట్టిగా చెప్పు. నాతి చరామి. ఇంకా గట్టిగా. నాతి చరామి. అవ్వా, నా స్నేహితులందరికీ పెళ్లిళ్ళు అయిపోయినాయి. నా పెళ్లి ఎప్పుడవ్వా? ఓ, మన కులంలో పెళ్లి లేదు కదూ. నాకు కన్నెరికం పెట్టింది. నిజంగానా? నిజంగా. నీ తోడు. ఆ పరాత్పరుడు ఇన్నాళ్లకు నా మర విన్నాడు. మా అమ్మకు మంచి దారి చూపించాడు. అవునవ్వా, మంచి దారి చూపించాడు. మన కాకినాడ షావుకారు అబ్బాయిని చూసావుగా, ఆయనతోనే. చంద్ర, నువ్వు అన్నావుగా చాలు. ఇన్నాళ్ళు పెళ్ళో పెళ్ళో అని కలవరించావు గాని ఈ మాట ఎన్నడో అనంటే ఎంతో ఘనంగా చేయించేదాన్ని. ఇప్పుడు మాత్రం ఏమైందిలే, ఊరందరినీ పిలుస్తా, మహాఘనంగా రంగరంగ వైభోగంగా చేయిస్తాను. చూస్తావుగా? చంద్ర, ఏమిటిది? హాస్యానికైనా ఇలాంటి ఆలోచన రాకూడదు. హాస్యం కాదమ్మా, నిజం. నోరుమోయ్. నీకు ఆ గతి పట్టకూడదని నా మనసు చంపుకుని నన్ను నేనే అమ్ముకుని నా బ్రతుకునే బలిపెట్టాను. నా ఆశలు ఆశయాలన్నీ నీ రూపంలో పెంచుకున్నాను. నా జీవితంలో కళ్ళలైన కళలన్నీ నువ్వు పండిస్తావనుకున్నాను. కానీ నువ్వే వాటిని మంట కలిపి నా కడుపులో చుచ్చు పెడతావనుకోలేదు. అమ్మా, చదువుతానని, సంసారినవుతానని, నేను సాధించలేనిదేదో నువ్వు సాధిస్తానని ఏవేవో ఆదర్శాలు చెప్పేవే, ఇప్పుడు అవన్నీ ఏమయ్యాయి? మనలాంటి వాళ్ళకు ఆదర్శాలు అందని మాని పళ్ళు. మన జీవితాలు ఆ మాను క్రింద మొక్కలమ్మా, అవి ఎన్నటికి పెరగవు. చంద్ర, జీవితం దేవుడిచ్చిన వరం. దాన్ని సార్థకం చేసుకోవడం మన చేతిలో ఉంది. కాదమ్మా, ఈ లోకపు సాంప్రదాయంలో ఉంది. ఆ సాంప్రదాయాల ఉక్కు పాదాల క్రింద పడి నలిగిపోయే పువ్వులమమ్మా మనం. అయితే ఇన్నాళ్ళ నా నోములకి ఫలితం ఇంతేనా? అంతేనమ్మా. తక్కువ నోములు నోచి ఎక్కువ రాతలు రమ్మంటే ఎలా వస్తాయి? రావమ్మా. చంద్ర, అమ్మా, కన్న తల్లిగా నా కన్నీళ్లు తుడవగలవే కాని నా తలరాత తుడవలేవమ్మా. చంద్ర, చంద్ర, నా కలలన్నీ కన్నీళ్లుగా మిగిలిపోవలసిందేనా అమ్మా? అమ్మా,
కన్నీళ్లతోనే నన్ను కన్నావు, కన్నీళ్లతోనే పెంచావు. ఆ కన్నీళ్లతోనే నన్ను ఆశీర్వదించమ్మా, అంగీకరించు. లేదమ్మా, లేదు. తల్లిగా మన్నించగలనేమో కానీ అంగీకరించలేదమ్మా. తెలిసి తెలిసి నిన్ను బలివ్వలేదమ్మా, నేను బలివ్వలేదు. నీ పని ఇంకా తెమలేదటే. సులోచన, మన చంద్ర స్నేహితులు ఎవరో నాకేం తెలియదు. వాళ్ళ తండ్రికి చాలా జాగ్రత్తగా మర్యాదలని నువ్వే చూసుకోమ్మా. సభారంజని, దేవాలయం దగ్గరికి పెద్ద పెద్ద వాళ్ళంతా ఆహ్వానించాం. వాళ్ళకి మర్యాదలన్నీ మహాఘనంగా జరగాలి. జాగ్రత్త సుమా. సుందరా, ఏం చేస్తున్నావే? ముహూర్తానికి వేడకాలే, ఆరంభించు. రావమ్మ మా ఇంటికి శ్రీలక్ష్మీదేవి, రావమ్మ మా ఇంటికి, రావమ్మ మా ఇంటికి రాజరాజేశ్వరి, రావమ్మ మా ఇంటికి రాజరాజేశ్వరి, వేడిన వరములు వేగమగియవమ్మ, రావమ్మ మా ఇంటికి శ్రీలక్ష్మీదేవి, రావమ్మ మా ఇంటికి, రావమ్మ మా ఇంటికి రాజరాజేశ్వరి. పూజా చేతము గౌరీకి, మన తల్లికి పూజా చేతము గౌరీకి, పసుపు కుంకుమలిచ్చి గాజు పూసలనిచ్చి, పసుపు కుంకుమలిచ్చి గాజు పూసలనిచ్చి, నిజాసు మంగళిగా నిరతము దీవించ, పూజా చేతము గౌరీకి. కళ్ళు కళ్ళున కాల గజ్జి అందియలతో కలహంస నడకాలు కలికి ఎక్కడితే, చిరమున పించము కరమున మురళితో జగములలే గోప బాల సన్నిధికే, గోప బాల సన్నిధికే. చంద్రముఖంలో పెళ్లి కూతురు కూడా ఎలా ఉట్టి పడుతుందో. నాన్నగారు, వాళ్ళు మనలందరినీ రమ్మని మరీ మరీ చెప్పి వెళ్ళారు. ఏమండి, వెళ్దామా? ఆహా, వెళదాం వెళదాం అని ఒట్టి చేతులు ఊపుకుంటూ వెళ్ళడం కాదు. చంద్ర మన బిడ్డ కిందే లెక్క. పసుపు కుంకుమ చీర జాకెట్టు తీసుకురా, మొదటి ఆశీర్వాదం మందే. సరేనండి. చంద్రశేఖరం, నువ్వు కూడా రావా, వెళదాం.